హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో పప్పులుసు ఆమ్లెట్ వేసుకొని తింటుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ మన నెల్లూరు స్పెషల్ పప్పులుసు ఇవాళ చేసుకున్నాము. పప్పులుసు గురించి చెప్పేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ నెల్లూరు పప్పులుసు అని చెప్తుంటే మా తోటి కోడలు తెలంగాణ అమ్మాయి ఒక 13 years బ్యాకే అడిగింది నన్ను, ఇది పప్పు తెలుసు పులుసు తెలుసు కానీ పప్పులుసు ఏంటి అని అడిగింది. అది మన నెల్లూరు స్పెషల్ అని చెప్పాము. ఆ అమ్మాయి టేస్ట్ కూడా చూసింది. ఈ మధ్య టీవీలో కూడా వైరల్ అయ్యింది మా నెల్లూరు పప్పులుసు గురించి. అది వాళ్ళు చేసుకుంటున్నాము. దానికి ఎలా చేసుకుంటామో నేను చెప్తున్నాను, చూసి మీరు కూడా అలా చేసుకోండి. ముందుగా పెద్ద గోలి అంత చింతపండు నానబెట్టుకొని తర్వాత నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో పప్పు, ఆనియను, కొంచెం పచ్చిమిర్చి, టమోటాలు కట్ చేసి వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఇంగువ, ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టి 7 విజిల్స్ రావాలి. అప్పుడే పప్పు బాగా మెదుగుతుంది. ఈ పప్పుల్స్లో నంచుకోవడానికి ఆమ్లెట్ వేసుకుందాం. అది కూడా మన నెల్లూరు స్టైల్లో, అది లాస్ట్లో చెప్తాను. తర్వాత ఈ పప్పు బాగా ఉడికిన తర్వాత దాన్ని దింపి దాంట్లో ఉన్న వాటర్ అన్ని పక్కకు తీసి ముద్దకంతో బాగా ఎనుపుకోవాలి. ముద్దకంతో బాగా ఎనుపుకున్న తర్వాత చింతపండు పులుసుని బాగా పిసికి చింతపండు పులుసు పోసి, అది చాలకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, అంటే కొంచెం పల్చగా ఉండాలి. తర్వాత బాండీ పెట్టి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఆనియను, కరివేపాకు వేసి బాగా అంటే దోరగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే ఈ పప్పుల్స్కి టేస్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత బాగా వెనుపుకొని తీసుకున్న ఈ పప్పుల్స్ని అందులోకి పోయాలి. పోసిన తరువాత కొంచెం బాగా తెల్లనివ్వాలి. కొంతమంది చిక్కగా కావాలనుకుంటారు, కొంతమంది పల్చగా కావాలని కూడా అనుకుంటారు. అట్లాగా మీ ఇష్టం ఏదైనా. లాస్ట్లో కొంచెం అంటే కొంచెం చిటికెడంత బెల్లం వేసుకోండి, టేస్ట్ ఇంకా అదిరిపోద్ది. తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ గురించి చెప్పాం కదా, ఇప్పుడు ఆనియను, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసి దాంట్లో మిరియాల పొడి, ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, కారం వేసి బాగా చేతితో కలపాలి. కొంచెం అంటే స్పూన్తో కాకుండా చేతితో కలిపితేనే ఈ ఉప్పు, కారం, ఈ కొత్తిమీర ఫ్లేవరు ఇదంతా ఆనియన్కి పడుతుంది. ఆ తర్వాత అదిగోండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపితేనే చూడండి. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేను దాదాపుగా ఒక 4 eggs వేసుకున్నాను. ఆ ఎగ్స్ వేసుకొని దాన్ని బాగా స్పూన్తో కలపాలి. ఇప్పుడు చేతితో కలపలేము, అంత స్పూన్తో కానీ కలిపితే బాగా నీట్గా ఎగ్కి దానికి పడుతుంది అన్నమాట బాగా. ఇప్పుడు దీన్ని బాగా ఒక గెంటి తీసుకొని కలిపి దోశ బ్యాటర్ లాగా అట్లాగా తయారు చేసుకొని గెంటితో ఆ తర్వాత బాగా పెను వేడి చేసి, బాగా వేడైన తర్వాత పెను 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ఒక 2 గెంటెలు, చిన్న గెంటెలు చూడండి అలా కలుపుకోవాలన్నమాట. బాగా గట్టిగా కలుపుకొని అన్నీ పట్టేటట్టు చేసుకోవాలి. అదే చూపిస్తున్నాను నేను అక్కడ. అది బాగా కలిపిన తర్వాత గెంటి తీసుకొని ఆ గెంటితో పెనం మీద దోశలాగా 2 గెంటెలు పోసుకోవాలి. అదిగోండి. ఉప్పు కూడా లైట్గా వేసుకోవాలి. ఈ ఆమ్లెట్లో కొంచెం ఎక్కువైనా ఆమ్లెట్ ఉప్పు ఎక్కువైపోయిందని చెప్పి తినరు. అందువల్ల ఆమ్లెట్లో ఉప్పు నేను చాలా జాగ్రత్తగా వేస్తాను. అట్లాగే దోశలాగా పోసుకొని ఇంకొక సైడ్కి జాగ్రత్తగా తిప్పుకోవాలి. మధ్యలో అది
కట్ అయిపోతుంది. అందువల్ల జాగ్రత్తగా మనం స్పూన్తో కొంచెం దోరగా వేయించి సిమ్లో పెట్టుకోవాలి. 4 పక్కల తిప్పుతున్నాను చూడండి. దోరగా వేయించి ఆ తర్వాత ఫ్లిప్ చేసేసుకోవాలి. అదిగోండి కాలింది బాగా. తర్వాత ఇటు సైడ్ తిప్పాను. ఆ తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆమ్లెట్ మంచి ఆకలి మీద ఉన్నోళ్ళు అసలు ఆగలేరు. ఇప్పుడు వేడిగా అన్నము, పప్పులుసు, 2 గంటెలు పప్పులుసు, ఈ ఆమ్లెట్ వేసి ఈ ప్లేట్ ఎవరికి ఇస్తే అండి ఇవ్వండి తినేస్తామంటారు మంచి ఆకలి మీద ఉన్నవాళ్ళు. మా పాప పెద్దమ్మాయి కాలేజీకి వెళ్తుంది. అర్జెంటుగా వెళ్ళాలంటుంటే అన్నం తినేసి బయలుదేరమ్మా అని చెప్పాను. వేడిగా పప్పులుసు ఆమ్లెట్ వేసి ఇస్తే సంతోషంగా ఉంది. గబగబా తింటుంది, కాలుతుందంట. థ్యాంక్స్ మమ్మీ, సూపర్గా చేసావు నువ్వు అని చెప్తుంది నాకు. పిల్లలు అలా సంతోషంగా తింటుంటే చాలా మనకు కూడా సంతోషంగా ఉంటుందండి. మనం తిన్నంత సంతోషంగా ఉంటుంది. పప్పులుసు ఆమ్లెటు నంచుకొని తింటుంటే సూపర్గా ఉంది. అదే చెప్తుంది నాకు. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.